యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇదిన వాక్య ధ్యానము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనను నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. తనలో నిలిచి ఉండాలని ఆయన విశ్వాసులతో చెబుతూ ఉన్నాడు. అంటే విశ్వాసులు బహుశా నిలిచి ఉండరేమోనని అర్థమా? అలా అనుకోనక్కర్లేదు. దేవునిలో వారు నిలిచి ఉండేందుకు వారికి బలాన్ని ఇచ్చేది దేవుడే అని దీని భావం. అలా కాకపోతే ఈ ఆజ్ఞ ఇచ్చి ఉండేవాడు కాదు. అంతేకాక వారికి ఉన్న స్వేచ్ఛ గురించి కూడా వారు తెలుసుకోవాలని దీని భావం. క్రీస్తులో నిలిచి ఉండడం విశ్వాసులు ఇష్టపూర్వకంగా కావాలని చేసేది. క్రైస్తవులుగా ఉండడం అనే విషయంలో వారు తమ మనస్సు, సంకల్పం, దేవుడిచ్చే బలం ఉపయోగించాలని దేవుని యొక్క కోరిక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మమ్మల్ని ప్రేమించిన నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఎల్లవేళలా నీ యందు నిలిచి ఉండి నీ ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాన్ని పరిపూర్ణముగా అనుభవించినట్లుగా ప్రభువా, ఈ దినాన నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, మీరు మా పక్షంగా నిలిచి గొప్ప కార్యాన్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.